నెల్లూరులోని ప్రగతి చారిటీస్ లో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలతో కేక్ కట్ చేసి వారితో కాస్త ముచ్చటించారు. అనంతరం వారికి అన్నదానం చేశారు. జై జగన్ జై జగన్ జై జగన్ వడ్డీలాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం వడ్డీలాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్. వాళ్ళ టీడీపీకి పడిందా ప్రశాంతం ఇస్తాడు. బర్త్డే చంద్రశేఖర్ రెడ్డి సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ కొద్దిగా పెట్టండి.
శాసనమండలి సభ్యులు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మన ప్రగతి చారిటీస్లో ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా చంద్రశేఖర్ రెడ్డి గారి అబ్బాయి రాణా ప్రమోద్ గారు ఈరోజు అతిథిగా వచ్చారు. వారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటే కేవలం ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. అనేక సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ ద్వారా ఆయన కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం మొదటిసారి పోటీ చేసి మొదటిసారి దిగ్విజయంగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి అక్కడితో ఆగకుండా పార్టీ అత్యంత ఘోరంగా విఫలమయ్యి 11 సీట్లకు మాత్రమే పరిమితమైన రోజున ఆయన ఎంతో ధైర్యంగా నెల్లూరు నగర సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి ఈరోజు నెల్లూరులో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అదేవిధంగా వారిచ్చిన దొంగ హామీలకి ఆయన ఎదురొడ్డి మా అందరికీ కూడా అండగా నిలిచారు. ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఉండే భావన ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక హోప్గా ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అందులో మా చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి దిగ్విజయంగా అత్యధిక మెజారిటీతో గెలిచే వల్ల మంత్రి కూడా అయ్యే అవకాశాలు లేకపోలేవు. ఈరోజు మేమందరం కూడా వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదంటారు. అలాంటి అన్నదానాన్ని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో నెల్లూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులైన ఆశ్రిత్ రెడ్డి గారు మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో అందరికి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి పాల్గొనేలా చేసినందుకు ఆశ్రిత్ రెడ్డి గారికి అండ్ టీం అందరికీ కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఆశ్రిత్ రెడ్డి గారు ఇంకా మరెన్నో చేయాలని, ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి అందరినీ కూడా కలుసుకోవటం మా అందరికీ కూడా ఆనందంగా అనిపిస్తూ ఉంది.